హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీరు హైదరాబాద్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే ఖచ్చితంగా ఈ నెల 21వ తారీఖు ఉదయం 10 గంటలకి మనం కండక్ట్ చేస్తున్న డెమోలో పార్టిసిపేట్ చేయండి. నాతో పాటు హైదరాబాద్ బ్రాంచ్ ఎంటైర్ ఫ్యాకల్టీ మెంబర్స్ డెమోకి వస్తారు. వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో చిన్న చిన్న టాపిక్ తీసుకొని మీకు చెప్తారు. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, క్లాసెస్ ఎలా ఉంటాయి అని మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆ రోజు అవి పటాపంచలైపోతాయి. సో మీకు ఫీజు కూడా హైదరాబాద్లో మీరు గమనిస్తే 1,50,000 2 లక్షలు ఫీజులు ఉన్న టైంలో మనం 80,000కి విత్ ఈఎంఐ ఆప్షన్ 10,000 పర్ మంత్ పే చేసుకునే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. 1 జూన్ నుంచి మీకు న్యూ బ్యాచెస్ హైదరాబాద్లో ప్రారంభమవుతున్నాయి. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వని లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అడ్రస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా డెమో మాత్రం అటెండ్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా, వేరే ఇన్స్టిట్యూటా మన ఇన్స్టిట్యూట్ ఏ కంపారిజన్ చేయాలన్నా మీరు చేసి ఆ రోజు క్లియర్ చేసుకోండి. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ డెత్ బై మెథనాల్ అని చెప్పి కనిపిస్తుంది. దేర్ షుడ్ బి జీరో టాలరెన్స్ ఫర్ సేల్ ఆఫ్ ఇల్లిసిట్ లిక్కర్. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్గా కల్తీ సారా అంటాం చూడండి, అలాగా ఇల్లిసిట్గా ఇల్లీగల్గా నకిలీ సారా, కల్తీ సారా అమ్ముతూ ఉంటారు. దాని విషయంలో ఎటువంటి టాలరెన్స్ ఉండకూడదు. వీ షుడ్ నాట్ టాలరేట్ ఇట్. దేర్ షుడ్ బి జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఇట్. The death of 17 persons over the past few days in 2 incidents in North Tamil Nadu after consuming spurious ante kalti liquor comes a month after the state government informed the assembly that there has been no huge tragedy for the 14 years. హ్యూజ్ ట్రాజడీ అనేది కల్తీ సారాకి సంబంధించిన ట్రాజడీ అనేది గత 14 సంవత్సరాలలో ఒక్కసారి కూడా లేదు. కల్తీ సారాకి సంబంధించిన ట్రాజడీ మన రాష్ట్రంలో అస్సలు లేదు అని స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీకి చెప్పి ఒక నెల అయిందో లేదో 2 సెపరేట్ ఇన్సిడెంట్స్లో 17 మంది చనిపోయారు ఇవి తాగి. యాజ్ ఆన్ మండే ఈవినింగ్, మండే సాయంత్రానికి 12 persons ఆఫ్ విల్లుపురం డిస్ట్రిక్ట్ అండ్ 5 ఆఫ్ చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ హ్యావ్ డైడ్. విల్లుపురం డిస్ట్రిక్ట్లో 12 మంది, చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో 5 చనిపోయారు. వైల్ 50 people హ్యావ్ బీన్ హాస్పిటలైజ్డ్. 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ద డెవలప్మెంట్ ఈజ్ సర్ప్రైజింగ్. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని కాదు, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఈ పరిణామాలు, తదనంతర పరిణామాలు అంటాం చూడండి, ఈ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ సర్ప్రైజింగ్, చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుకని? యాజ్ Union Ministry of Home Affairs and National Crime Records Bureau data show that illicit or spurious liquor deaths have been largely contained. సో గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే మనకి ఈ కల్తీ సారా ద్వారా వస్తున్న చావులు అనేవి చాలా వరకు కంటైన్డ్, అంటే మనం కంట్రోల్ చేయబడ్డాయి అని చెప్పి డేటా చెప్తుంది. అయినప్పటికీ ఇది జరగడం అనేది చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. According to the central authorities, Tamil Nadu reported no deaths during 2016 to 2019. సో సెంట్రల్ అథారిటీస్ ప్రకారం తీసుకుంటే మనకి తమిళనాడులో ఈ 16 నుంచి 19 వరకు ఒక్క డెత్ కూడా రిపోర్ట్ కాలేదు. అండ్ 20 in 2020, 2020లో 20 మంది చనిపోయారు. 6 in 2021, 2021లో 6 చనిపోవడం అనేది జరిగింది. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు ద స్టేట్ హ్యాస్ సేఫ్ గార్డ్స్ టు ప్రివెంట్ సచ్ ట్రాజడీ. ఇట్లాంటి ట్రాజడీస్ జరగకుండా ఆపడానికి తమిళనాడులో సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, అంటే ప్రొటెక్టివ్ మెజర్స్ ఉన్నాయి. ఏంటవి? సిన్స్ 2002 మిథనాల్ రిగార్డెడ్ యాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ హ్యూజ్ ట్రాజడీస్. ఈ ట్రాజడీస్కి ప్రధానమైన కారణంగా చెప్పబడుతున్న మిథనాల్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ బ్రాట్ అండర్ ది అంబిట్ ఆఫ్ తమిళనాడు ప్రొహిబిషన్ యాక్ట్ 1937. తమిళనాడు ప్రొహిబిషన్ యాక్ట్ 1937 అంబిట్ అంటే పరిధి, ఆ పరిధిలోకి దీన్ని తీసుకొచ్చారంటే దీన్ని ప్రొహిబిట్ చేశారు. అంటే విచ్చలవిడిగా దీని సేల్ అనేది జరగకూడదు, అంటే కొన్ని ఆథరైజ్డ్ ఛానల్స్లో మాత్రమే జరగాలన్నట్టు. అమెండ్మెంట్స్ హ్యావ్ ఆల్సో బీన్ మేడ్ టు ద తమిళనాడు డీనేచర్డ్ స్పిరిట్ మిథైల్ ఆల్కహాల్ అండ్ వార్నిష్ రూల్స్ 1959 టు మెయింటైన్ కంట్రోల్ ఓవర్ మెథనాల్ సప్లై. చెప్పాను కదా. సో ఈ సప్లై పైన ఒక కంట్రోల్, అంటే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేలా కాకుండా కొన్ని ప్రభుత్వం ఆథరైజ్ చేసిన ఛానల్స్లో మాత్రమే దొరికేలాగా కొన్ని రూల్స్ని కూడా మార్చారు. ఇవన్నీ సేఫ్ గార్డ్స్. What is disturbing is that 2 recent instances point to the apparent use of methanol. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనకి ఏం చూపిస్తున్నాయంటే మెథనాల్ని వాడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇట్ సీమ్స్ దట్ మెథనాల్ హ్యాడ్ బీన్ యూజ్డ్. దాన్ని వాడినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తోంది అని మనం చెప్పొచ్చు.
వైల్ ది గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రోబ్ ది కాజేటివ్ ఫ్యాక్టర్స్, అది ఎందుకు జరిగింది ఏంటి కాజ్ ఏంటి అనే ఫ్యాక్టర్స్ని ఆబ్వియస్గా గవర్నమెంట్ అనేది ప్రోబ్ చేయబోతుంది, అంటే ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దెర్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, అయితే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కూడా ఉన్నాయనే విషయం క్లియర్గా కనిపిస్తుంది. ద అవైలబిలిటీ ఆఫ్ చీపర్ బ్రూ దాన్ వాట్ ఈజ్ సోల్డ్ ఎట్ రిటైల్ అవుట్లెట్స్ ఆఫ్ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈజ్ డిస్కన్సర్టింగ్, అంటే గవర్నమెంట్ అఫీషియల్గా అమ్మే చోట కంటే తక్కువ చోటకి దానికంటే చీప్గా మనకి ఇది దొరుకుతుంది అనేది డిస్టర్బింగ్. డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్ అని అర్థం. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం అమ్ముతున్న చోట ఇట్స్ ఓకే, కానీ అనాథరైజ్డ్ ఏరియాస్లో అమ్మకూడదు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. కానీ అంతకంటే తక్కువ ధరకి అనాథరైజ్డ్గా బయట దొరికేస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. This could have been tackled had law enforcing authorities, including the police, monitored the movement of methanol. మెథనాల్ మూమెంట్ని మన లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ పోలీసులు మానిటర్ చేసి ఉంటే, వాళ్ళు చూసి ఉంటే జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది అబ్జర్వ్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు, దీన్ని అవాయిడ్ చేయగలిగే వాళ్ళం. ఇట్ ఈస్ నో సర్ప్రైజ్ దట్ ద సెవరల్ అఫీషియల్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. సో చాలామంది పోలీసుల్ని సస్పెన్షన్లో పెట్టారు ఈ ట్రాజడీని ఆపలేకపోయినందుకు. చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, హూ విజిటెడ్ ద 2 districts on Monday, ఆల్సో అనౌన్స్డ్ ఏ క్రైమ్ బ్రాంచ్ సిఐడి ప్రోబ్. క్రైమ్ బ్రాంచ్ సిఐడి విచారణను కూడా చీఫ్ మినిస్టర్ ఆదేశించారు. అపార్ట్ ఫ్రమ్ అనౌన్సింగ్ ఏ సొలేషియం, అంటే నష్టపరిహారం లాగా, లేకపోతే మనకి ఎవరన్నా చనిపోయేటప్పుడు ఇట్లాంటివి మనకి ఇస్తారు కదమ్మా, ఓకే, లేదా కాంపెన్సేషన్ కన్సోలేషన్ లాగా ఇచ్చేదాన్ని మనం సొలేషియం అంటాం. 10 lakhs టు ఎవ్రీ ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్, చనిపోయిన ప్రతి కుటుంబానికి, డిసీజ్ అంటే ఇక్కడ చనిపోయిన అర్థం, 10 లక్షలు. దాంతోపాటు 50,000 టు ఈచ్ ఆఫ్ దోస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటూ హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరికీ 55,000 ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ద చీఫ్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ దీస్ 2, ఈ 2 కాకుండా హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ ఎనీ స్కోప్ ఫర్ డిబేట్ వెదర్ ద ఫ్యామిలీస్ కన్సర్న్ షుడ్ గెట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఈ విషయంలో ఇంక డిబేట్ లేకుండా ఆయన చేశారు, అంటే వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనే డిబేటే లేకుండా హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. పర్హాప్స్ హీ హెస్ గాన్ బై ది ఎగ్జాంపుల్ సెట్ బై ద బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఇంతకుముందు బీహార్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన కూడా చూడండి, హూ అనౌన్స్డ్ లాస్ట్ మంత్ సబ్సీక్వెంట్ ద మెనీ డెత్స్ ఇన్ ఈస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్ ద పేమెంట్ ఆఫ్ 4 lakh ఈచ్ టు ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ హ్యాడ్ డైడ్ ఇన్ హూస్ ఇన్సిడెంట్స్ సిన్స్ 2016. 2016 తర్వాత ఇలాంటి కల్తీసారా ఇన్సిడెంట్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి 4 లక్షల చొప్పున నితీష్ కుమార్ గారు రీసెంట్గా బీహార్లో అనౌన్స్ చేశారు. ప్రాబబ్లీ ఆయన ఎగ్జాంపుల్ని తీసుకొని స్టాలిన్ కూడా వెంటనే అనౌన్స్ చేయడం ద్వారా దానిపైన చర్చకి అవకాశం లేకుండా చేశారు. టిల్ దెన్ మిస్టర్ కుమార్ హ్యాడ్ హెల్డ్ ద పొజిషన్ ఎగ్నెస్ట్ ప్రొవైడింగ్ ఎనీ కాంపెన్సేషన్. అంతవరకు నితీష్ కుమార్ ఏమనేవారంటే కాంపెన్సేషన్ ఇవ్వము, అసలు కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వాలి అనే పద్ధతి ఆయన మెయింటైన్ చేసేవారు. అలాంటి ఆయన కూడా తన పొజిషన్ మార్చుకొని 4 lakhs టు ఈచ్ ఫ్యామిలీ మెంబర్ ఇవ్వడం జరిగింది. సచ్ ఎ స్టాండ్ వాజ్ ఇన్ వోగ్ వన్స్ ఇన్ తమిళనాడు as administrators were of the view that financial assistance could encourage those on the wrong path. ఇంతకుముందు తమిళనాడులో కూడా అలాగే అనుకునేవారు. ఏమనేవారంటే మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ఇస్తుందంటే వీళ్ళు కావాలనే తాగి చచ్చిపోయి, అట్లీస్ట్ నేను చచ్చిపోయిన నా కుటుంబానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అని తప్పుడు దారిలో వారు వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది అని భావించి తమిళనాడులో అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఇంతకుముందు నితీష్ కుమార్ గారు ఎలా అయితే అనుకున్నారో వాళ్ళు అనుకునేవారు. ఓగ్ అంటే ఇన్ ఫ్యాషన్ అంటే ఆ ట్రెండ్ నడిచేది అలా అనుకునేవారు అని అర్థం. ఇట్ ఈస్ టైమ్ స్టేట్స్ ఇవాల్వ్డ్ ఎ యూనిఫామ్ అండ్ కాంప్రహెన్సివ్ పాలసీ టు కౌంటర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్పురియస్ అండ్ ఇలిసిట్ లిక్కర్. సో అన్ని రాష్ట్రాలు కూడా ఒక యూనిఫామ్ అండ్ కాంప్రహెన్సివ్ పాలసీని ఎవాల్వ్ చేసే సమయం వచ్చింది, especially to handle this problem of spurious or illicit liquor. Apart from sending a strong message to law enforcement agencies that there would be zero tolerance to illicit liquor, law enforcement agencies ద్వారా illicit liquor విషయంలో ఏమాత్రం సహించేది లేదు అనే మెసేజ్ ప్రజలకి వెళ్ళేలాగా చేయాలి. దాంతోపాటు ఒక యూనిఫామ్ అండ్ కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది అని దీని యొక్క ఉద్దేశం. చాలా ఈజీ ఆర్టికల్, మీరు ఓన్గా చదివినా పికప్ చేసుకోగలుగుతారు. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఒకవేళ ఇది ఫాలో అవుతున్నట్లయితే 3,000 రూపీస్ పే చేసి మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ లైవ్ క్లాస్ రాత్రి 7 గంటలకు ఉంటుంది. బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ ఇందులో కవర్ చేయడం జరుగుతుంది.
సో మోడల్ ఎంసీక్యూ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇవాళ ఆర్టికల్ నుంచి క్వశ్చన్ ఇవ్వడానికి ఏం లేదు. సో కాబట్టి నేను ఇన్ జనరల్ ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని ఇచ్చాను. సో చదివి దీని ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేక్ కేర్, బాయ్.